ఫ్రెండ్స్, ఈ సైకిల్ మీదనైతే ఇప్పుడు ఒక కాడికి రైడ్ చేయబోతున్నాను. అది ఎక్కడికో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు, ఓకేనా? సైకిల్ మీద ఇది గాలి లేదు, ఇందులో తక్కువ గాలి ఉంది, ముందడు కూడా తక్కువ గాలి ఉంది. టైర్ ఇంకా కొంచెము పగిలినట్టుంది, ఈడ వలిగినట్టుంది. మరి గాలి కొడితే ఆగుతుందో అంత దూరం ఆగదో తెలియదు. ఎక్కడ కూడా వలిగిపోయింది. అక్కడి దాకా సర్వైవ్ చేస్తానో వెళ్తానో వెళ్ళనో తెలియదు, చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరుదాం. ఇలా తొక్కుకుంటూ చాలా దూరం వచ్చిన, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. గాలి అయితే లేదు, ఇక్కడ పంపులు దొరకలేదు. ఆ టైర్ల మీదనే పోతాన్నా. అవి ఎప్పుడు వలుగుతాయో ఏమవుతుందో తెలియదు, పంచర్ అయ్యేది. అన్ని అడ్డం వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గంగానగర్ ఫ్లైఓవర్ కాడున్నా. నేను వెళ్ళేది ఇటు, ఈ కారు వెళ్తుంది చూడండి, ఈ సైడ్ వెళ్ళాలి. ఇటు వెళ్తే మన బ్రిడ్జ్ వస్తుంది, గోదావరి బ్రిడ్జి. నేను ఇట్లా నచ్చిన చాలా దూరం సైకిల్ దొక్కుకుంటూ వచ్చేసిన. సైకిల్ ఒక చేతికి ఆగుతలేదు, గాలి లేదు కదా టైర్లల్లా, అటు ఇటు పోతుంది. చూడండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి పోతున్నా. అది ఎక్కడికో మీకు త్వరగా చెప్పేస్తాయి కదా, దగ్గరికి వచ్చినట్టే. ఇలా వెళ్తున్నాను. మా లొకేషన్ వచ్చేసరికి లారీలు అయితే పార్కింగ్ ఉన్నాయి. ఇక్కడ లారీ యూనియన్ అసోసియేషన్ అని ఉంది, అందుకే ఇక్కడ రోడ్డు పొండి మొత్తం లారీలే పార్కింగ్ ఉన్నాయి. వెనకాల కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లా వద్దాం అనుకున్నా, ఇదొక రూట్. ఇది కాదు, ఇంకో ముందు ఉన్నట్టుంది. ఇది కాదు, ఇది రాజరాజేశ్వర కాలనీ. అది మల్కాపూర్ పోయే రోడ్ అన్నట్టు. తొక్కి మొసత్తుంది, ముందట లారెత్తుంది చూడండి. ఇంకో విషయం చెప్పన్నా, అసలు వర్షం పడుతుంది తెలుసా, లైట్గా వర్షం పడుతుంది. నేను కవర్ కూడా తెచ్చుకోలేదు సెల్లుకు, అలా పట్టుకొని వచ్చేసిన లొకేషన్ చూపిద్దామని ఒకటి. ఓకేనా? మొత్తం అంతటా పొలాలే ఉన్నాయి ఇక పక్కకు. ఇదే ఇక్కడ మైసమ్మ దేవాలయం ఉంది. ఇదే కావచ్చు యూనియన్ లారీ అసోసియేషన్. ఫస్ట్ అయితే ఒక చిన్న లొకేషన్ చూపెడతా, అది చూడండి. చూపిస్తా. చాలా బాగుంది కదా సౌండ్. వాటర్ అయితే ఫ్లో బాగా పోతున్నాయి. అక్కడ కొంచెం ఏదో పంపు ఉన్నట్టుంది, అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. కొంచెం పైప్స్ ఉన్నట్టున్నాయి, వాటర్ పంపు. ఇటు మొత్తము మానేరు అన్నట్టు గంగా. ఇది గంగానగర్ రూట్. ఇట్లా వస్తే గంగానగర్ రూటు ఈ లొకేషన్కి రావచ్చు అన్నట్టు గంగానగర్ నుంచి. చూడండి ఎంత బాగుంది. అయితే మీకు రివీల్ చేస్తాను, నేను పోయేది అక్కడ ఫిల్టర్ బెడ్ కనబడుతుందా, అది చూపిద్దాం అనుకున్నా ఇవాళ మీకు. అక్కడికి ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. మరి గేటు క్లోజ్ చేసి ఉంటే తెలియదు, కానీ ఇంకా మంచిగా లొకేషన్ అయితే చూపిస్తా మీకు.
ఈ లొకేషన్ ఎట్లుందో కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి చుట్టూ మొత్తం పచ్చదనం. అటైతే పక్కకు లారీ యూనియన్ అది అసోసియేషన్ అట, అన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి. ఈడ కూడా ఉన్నాయి రోడ్డు మీద. నేనే వాటి దగ్గరికి వచ్చిన కొంచెం లొకేషన్ చూపెడదామని మీకు. చూడండి లొకేషన్. ఇంకా అటువైపు వెళ్తే వెళ్దాము ఒకసారి, ఓకేనా? పదండి పదండి. మన బైక్ అయితే ఇక్కడ పెట్టేశాను చూడండి, మన పల్సర్ బైక్. ఈ సైడ్ నుంచి వచ్చాను, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడి దాకా వెళ్ళాలి. ఇంకా కొంచెం దూరమే. అటు చూపెట్టా కదా, ఇటు కూడా చూపిస్తా చూడండి. ఇటు నార్మల్గా ఉంది, అటు ఫ్లో ఎక్కువ ఉంది. పెద్ద ఈ బ్రిడ్జి ఎప్పుడు కట్టినలో నాకు కూడా తెలియదు. అంతకుముందు లేనట్టు అనిపించింది. మొత్తం తుమ్మల్లే, తుమ్మ చెట్లు మొత్తం బాగున్నాయి. మన బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళని నెత్తుకోవద్దు ఎట్లా మో. ఫ్రెండ్స్ ఈ వైపే నేను వెళ్ళాలి. కొంచెం దూరంలో ఒక గేట్ వస్తుంది. రోడ్డు చూడండి ఎలా ఉంది. ఇంకా నయమే సీసీ రోడ్డు కాబట్టి కొంచెం బురద ఉంది. మట్టి రోడ్ అయితే చాలా బురద ఉండేది. ఇటు ఎవ్వరు లేరు చూడండి, మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఒక్కరినైతే దొక్కుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఏదో బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇటు చెత్త వస్తారు కావచ్చు. నేను వచ్చింది అట్లా అని ఆ రోడ్ నుంచి వచ్చాను. వెనకాల చూడండి ఎలా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక గేట్ కనబడుతుంది, అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. గేట్ అయితే వేసి ఉంది, లోపలికి రానియరు కావచ్చు. అంత కొలాప్స్ అయిపోయింది. అయితే మీకు చూపెట్టాల్సింది అనేది ఫిల్టర్ బెడ్డే. ఫిల్టర్ బెడ్ చూపెడదాం అనుకున్నా, అది కుదిరేలా లేదు. మళ్ళీ నేను వెనక్కే వెళ్ళాలి. ఓకేనా? మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ అటు వెళ్తే లొకేషన్ చూపిస్తే గోదావరి చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వెనక్కే వెళ్తా. క్లోజ్ చేసినట్టుంది చూడండి. గేట్ వేసి ఉంది, రానియర్ కావచ్చు. మళ్ళా నిర్మానుష్యంగా ఉంది బాగా. ఏం కాదు, నిర్మానుష్యంగా ఉన్న ఏం కాదు, కానీ వాళ్ళు రానియర్ కావచ్చు. అడిగితే వెళ్ళాను. పోదాం బైక్, వెనక్కి వెళ్తా. ఫిల్టర్ బెడ్ ఇక చూపెట్టలేకపోయినా ఒక గంగ కాడికి అయితే పోయి చూపెడతా అనుకుంటున్నా. సైకిల్ అయితే దొక్కలేక వస్తాను, ఎందుకంటే సైకిల్ దొక్కి 10-15 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇదే ఫస్ట్ టైము. ఓకే ఫ్రెండ్స్, ఈ వైపు నుంచి వచ్చాను. మళ్ళీ ఇటు సైడ్ వెళ్తాన్నా మీకు గోదావరి చూపిద్దామని. చూడండి రోడ్ ఎలా ఉంది, మొత్తం వాటర్ బురద. ఇంకా మెయిన్ రోడ్ అది సీసీ రోడ్ కాబట్టి కొంచెం ఏమీ అవుతలేదు. మస్తు బురద ఉంటే ఇక చెప్పడది సైకిల్ దొక్కుడు. ఇప్పటికే అటు ఇటు పోతుంది చూడాలి. ముందట మొత్తం వాటరే ఉన్నాయి.
సైకిల్ ఎడిపోతుంది చూడాలి. అమ్మయ్య, పక్కకైతే కొంచెం రోడ్డు ఉంది, ఇందులో నుంచి వెళ్ళిపోవచ్చు. ముందర బైక్ వస్తుంది. అనుకున్నంత ఏం లేదు, వాటర్ తక్కువనే ఉన్నాయి, బురద కూడా తక్కువనే ఉంది. సైకిల్ మంచిగానే వచ్చింది. దగ్గరికి వచ్చినట్టే గంగ దగ్గరికి. ఇటు జారుడు ఉంది, రాగానే తొక్కుడు అవుతుంది. మళ్ళా సైకిల్ తొక్కుడు అవుతలేదు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంకొక ఫిల్టర్ బెడ్ కాడికి అయితే వచ్చిన చూడండి. కానీ అక్కడ లోపలికి పోయి చూపెట్టలేను, పర్మిషన్ ఉండదు మనకు. ఇక్కడ నేను వెళ్ళాల్సింది అక్కడ మీకు చూపెట్టిన కదా, అక్కడ గేటు మూసేసి ఉంది. ఇక్కడికి అయితే వచ్చిన గంగకాడికి. చూడండి లొకేషన్ ఎలా ఉంది. అక్కడ స్నానాలు చేస్తాను బ్రిడ్జి కాడ. బ్రిడ్జికి దగ్గరగా కొంచెం వాటర్ బాగుంటుంది, దేవుడు ఉంటాడు అక్కడ, శివుడు. అక్కడ స్నానాలు చేస్తాను అందరు, గంగ స్నానాలు. ఇప్పుడైతే కిందికి వెళ్ళి చూపిస్తా మీకు ఎలా ఉందో. అక్కడ మిస్ అయినా కానీ ఇక్కడనైతే దొరికింది ఫిల్టర్ బెడ్. ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి, చూపిస్తా మీకు. మొత్తము అవి పోకుండా తాళ్ళతోని కట్టిండ్లు. చూడండి 3 పడవలు ఉన్నాయి. బాగున్నాయి కదా, వాటర్ అయితే బాగా లోతున్నట్టున్నాయి. చూడండి అక్కడ ఒకటి ఉంది పడవ, మునగరాదా? దారి లేదు కదా, మునగడానికి లేవు. అటే వెళ్ళండి, ఇందులో నుంచి పోవచ్చు కదా, ఇక్కడ చేయచ్చు. చూడండి చెట్లు ఎలా వచ్చినాయి, ఎన్ని. ఇది ఏం రకం చెట్లు చెప్పండి, నీళ్ళల్లో వస్తాయి కదా, నీళ్ళల్లోనే పెరుగుతాయి. దిగుతావు ఏంది? దిగకద్దు, అటే బెటర్. మొత్తము తవ్వకాలు జరిపిన్లు, ఇసుక వాటర్ కట్టగట్టిన్లు అక్కడ. చూడండి అక్కడ కట్టగట్టిన్లు, వాటర్ స్టోర్ చేస్తాను అన్నట్టు. నేను వర్షాలు మొన్న నుంచి బాగా కొడతా అంటే మస్తు నీళ్ళు నిండినాయి కావచ్చు గంగా అని ఉరికొచ్చిన మీకు లొకేషన్ చూపెడదామని. కానీ ఇందులో ఈ పడవకు బొక్క పడినట్టుంది, నీళ్ళు ఉన్నాయి అందులో. ఇది మన ఫిల్టర్ బెడ్ అన్నట్టు. అక్కడిది మిస్ అయినా ఇక్కడిది దొరికింది మనకు. ఇగో ఇది పెద్ద పిల్లర్, ఇది ఇక్కడ పిల్లర్ పెట్టిండ్రు. ఇక్కడ నుంచి అక్కడ దాకా పిల్లర్లే. ఇటు కడితే కూడా బ్రిడ్జి కట్టచ్చు అన్నట్టు. ఈ ఇంటికి బయలుదేరుతాన్నా. ఈ లొకేషన్స్ అయితే చూడండి. బాగుంది కదా పడవలు. ఒక్కసారి కూడా పడవ ఎక్కలేదు, ఎప్పుడు ఒక్కసారి ఎక్కినట్టున్నా చిన్నప్పుడు, తర్వాత ఎప్పుడు ఎక్కలే పడవలు. మీరు ఎక్కినలా కామెంట్ చేయండి. గోదావరిలో ఎప్పుడన్నా పోయినలా పడవలు, బోట్ ఎక్కి ఒక్కసారి ఎక్కినాక అంతే. ఇక భయమే, మనకు ఎక్కువ ఈత రాదు. ఒక్కసారి కొంచెం వచ్చు, బాగానైతే రాదు మనకు.
కొంచెం దూరం కొడతావచ్చు, గాడి నుంచి ఇడికి కొడతాం మళ్ళీ అంతే, ఎక్కువ కొట్టలేను. తోపు ఉంది కదా పడవలు. ఇక్కడ పాలపిట్టలు నేను చూపిస్తా, అది ఎగిరిపోతుంది, ఆవుతలేదు. అక్కడ కొస్త కాలింది పాలపిట్ట, అది చేపలను తింటుంది కావచ్చు. ఇక్కడ పురుగులను చేపలను తింటున్నట్టుంది. అగో వెళ్ళిపోతుంది, చూసినలా ఎగురుతుంది. నేను వస్తుంటే భయపడి పారిపోతుంది. అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా గుడి ఉంది చూడండి. పాలపిట్ట అటే ఎగిరిపోయింది. ఇక మేము కూడా వెళ్ళిపోతాం. లొకేషన్ అయితే అదుర్సు కదా చూడండి. ఇక్కడ కూడా గుడి ఉంది చూడండి. ఇక్కడ పంపు ఉంది, కాళ్ళు కడుక్కుంటా. కాళ్ళన్నీ మట్టి మట్టి అని సైకిల్ దొక్కి దొక్కి. శివయ్యనే ఇక్కడ కూడా ఉన్నది. జై శివయ్య. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి ఎలా చెక్కారు శిల్పాన్ని. బండతో వినాయకుడు చాలా బాగా ఉన్నాడు చూడండి, సూపర్గా కనబడుతున్నాడు. శివలింగం అయితే ఇంకా చాలా బాగుంది. ఇది మా లొకేషన్ అన్నట్టు చూడండి. అక్కడున్న ఫిల్టర్ బెడ్ కాడికి వెళ్ళేది ఇక్కడికి వచ్చేసాను, ఎందుకంటే దేవుడు ఇటే రప్పించిండు అన్నట్టు. ఇది మా గోదావరి అన్నట్టు. అక్కడ స్నానాలు చేస్తున్నారు చూడండి. చీమల్లా కనబడతాను లాల్లే మనుషులు. మా బ్రిడ్జి చూడండి ఎలా ఉంది, లారీ వెళ్తుంది. ఒక్కసారి అన్న గడిదికి వెళ్ళాలి నడుచుకుంటా, ఏముంటుందో చూడాలి. ఏముంటుంది మొత్తం వరదలు ఉంటాయి, నీళ్ళే ఉంటాయి, మును కూడా అవుతుంది, మన పెళ్ళి అవుతుంది. అట్లానే వస్తాయి కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు, వాటర్ ఇటే వదులుతాడు. ఇట్లా అని శ్రీపాద ప్రాజెక్టుకి వెళ్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే దోస్తులు, బాయ్ బాయ్ బాయ్.